హలో మై డియర్ బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నౌన్ ఛాలెంజ్. ఇంతకుముందు నౌన్స్ క్లాస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే కొంచెం బాగుంటుంది, బాగా అర్థమవుతుంది, మీకు నౌన్స్ పైన కొంత అవగాహన అనేది వస్తుంది. ఇక్కడ నేను 10 పదాలు రాశాను. ఇందులో ఒకటి తప్పించి మిగిలిన 9 కూడా నౌన్సే. సో మనం ఏం చేద్దామంటే, నేను ఒక్కొక్క పదాన్ని పలుకుతాను, ప్రొనౌన్సియేట్ చేస్తాను. చేసిన తర్వాత మీరు వీడియోని ఒకసారి పాజ్ చేయాలి, అంటే ఒకసారి ఆపాలి. ఆపిన తర్వాత అది ఏ రకమైన నామవాచకమో, ఏ రకమైన నౌనో ఒక దగ్గర రాసుకోండి, లేదా మీకు మీరు అనుకోండి. అలా అనుకున్న తర్వాత మళ్ళీ వీడియోని ఆన్ చేసి ఎక్స్ప్లెనేషన్ వినండి. నేను చెప్పిన ఆన్సర్ మీ ఆన్సర్ ఒకటే అయితే మార్క్ వేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? ఆర్ యూ రెడీ టు ఫేస్ దిస్ ఛాలెంజ్? ఐ థింక్ యు ఆర్. లెట్స్ గో. ఫస్ట్ వన్, రిలీజన్. రిలీజన్. పాజ్ ద వీడియో ఒకసారి ఆపండి. మీ ఆన్సర్ని ఒక దగ్గర రాసుకోండి లేదా అనుకోండి. గుడ్. రిలీజన్ అంటే మతము. ఇది ఒక స్థితి, ఒక స్టేట్ ఆఫ్ మైండ్. సో దిస్ ఈజ్ ఎ నౌన్. ఇది కామన్ నౌన్. రిలీజన్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే మనం కామన్గా పెట్టే పేర్లను కామన్ నౌన్స్ అంటాం. లైక్ రిలీజన్, సిటీ, విలేజ్, లాంగ్వేజ్, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ, HINDU. హిందూ అనేది ఒక మతం. హిందూ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. లైక్ దట్ మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ నౌన్స్. రిలీజన్ అనేది కామన్ నౌన్. మీ ఆన్సరు కామన్ నౌన్ అయితే ఒక మార్క్ వేసుకోండి. నెక్స్ట్ వర్డ్ యూత్. పాజ్ ద వీడియో అండ్ రైట్ డౌన్ యువర్ ఆన్సర్. గుడ్. యూత్ అంటే యవ్వనం లేదా యువత అని అర్థం. దిస్ ఈజ్ ఆల్సో వన్ స్టేట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దిస్ ఈజ్ నౌన్. యవ్వనం అనేది ఒక నామవాచకం. ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి? ఏ నౌన్స్ అయితే మన సెన్స్ ద్వారా మనం ఫీల్ అవ్వలేమో ఆ నౌన్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. సో యూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. మీ ఆన్సర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అయితే ఒక మార్క్ వేసుకోండి. నెక్స్ట్ వర్డ్ లెటర్, నాట్ లెటర్. దిస్ ఈజ్ లెటర్, LITTER, లెటర్. పాజ్ ద వీడియో, రైట్ డౌన్ యువర్ ఆన్సర్. లెటర్ అంటే కుక్క పిల్లల యొక్క సమూహం. గ్రూప్ ఆఫ్ పప్పీస్. A group of puppies. కుక్క పిల్లల యొక్క సమూహాన్ని లెటర్ అంటాం. సో లెటర్ అనే వర్డ్ నౌన్. దిస్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. లెటర్ అనేది కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ నౌన్స్. నామవాచకాల సమూహానికి ఒక పేరు పెడితే అదే కలెక్టివ్ నౌన్. సో లెటర్ అనేది కలెక్టివ్ నౌన్. మీ ఆన్సర్ కలెక్టివ్ నౌన్ అయితే ఒక మార్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ హనీ ఈజ్ ద బెస్ట్. పాజ్ యువర్ వీడియో, రైట్ డౌన్ యువర్ ఆన్సర్. వెల్, హనీ అంటే తేనె అని అర్థం. హనీ అనేది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏ నౌన్స్ అయితే మనం కౌంట్ చేయలేమో ఆ నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హనీని 1 తేనె, 2 తేనెలు, 3 తేనెలు అని అన్నాం కదా. సో దిస్ ఈజ్ ఏ అన్కౌంటబుల్ నౌన్. ఈ అన్కౌంటబుల్ నౌన్ని మనం కౌంట్ చేయాలంటే సమ్ ఫ్రేజెస్ ఉపయోగిస్తాం. లైక్
A jar of honey. A jar of honey. A jar of honey అంటే ఒక డబ్బాడు, ఒక సీసా హనీ, ఒక సీసా తేనె. అలాగే మనం ఎప్పుడైనా కొనడానికి వెళ్ళేటప్పుడు సీసా తేనె ఇవ్వండి అని అంటాం కదా. సో దిస్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ కౌంట్ చేయాలంటే ఏ జార్ ఆఫ్ హనీ అనాలి. హనీ అనేది ప్రాపర్ నౌన్ కూడా అవుతుంది, ఎందుకంటే పర్టికులర్ ఆహార పదార్థం కాబట్టి. దిస్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్ ఆల్సో. దిస్ ఈజ్ కాంక్రీట్ నౌన్ ఆల్సో, ఎందుకంటే కాంక్రీట్ నౌన్స్ అంటే ఏంటి? ఏ నౌన్స్ అయితే మనం టచ్ చేసి ఫీల్ అయ్యి మన సెన్సెస్ ద్వారా ఫీల్ అవ్వగలమో అవి కాంక్రీట్ నౌన్స్ అవుతాయి. తేనెని మనం టచ్ చేయగలం కదా. సో దిస్ ఈజ్ ఏ కాంక్రీట్ నౌన్ ఆల్సో. సో మీ ఆన్సర్ అన్కౌంటబుల్ నౌన్ అయినా, ప్రాపర్ నౌన్ అయినా, కాంక్రీట్ నౌన్ అయినా ఒక మార్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ. పాజ్ యువర్ వీడియో అండ్ రైట్ డౌన్ యువర్ ఆన్సర్. గుడ్. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయము. విశ్వవిద్యాలయం. యూనివర్సిటీ అనేది ఒక ప్లేస్. సో ఇది ఒక నౌన్. యూనివర్సిటీ అనేది ఒక ప్లేస్ కాబట్టి, ప్లేస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి యూనివర్సిటీ అనేది ఒక నౌన్. ఇది కామన్ నౌన్ అవుతుంది. కామన్ నౌన్ ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, Kakinada University. Like that we have lots of universities in our India. This is common noun, this is proper noun. Common noun, common గా పేరు పెడితే common noun, particular గా పేరు పెడితే అది proper noun. University common noun, this is proper noun. సో మీ ఆన్సర్ కామన్ నౌన్ అయితే ఒక మార్క్ వేసుకోవచ్చు. గుడ్. నెక్స్ట్ వర్డ్ ఈస్ typewriter. Next word is typewriter. Pause the video, write down your answer. Good. Typewriter అనేది ఒక వస్తువు. Typewriter అనేది ఒక వస్తువు. So this is a concrete noun. ఎందుకంటే typewriter మనం టచ్ చేయగలం, we can feel it. So this is a concrete noun. At the same way, this is a common noun also. ఎందుకంటే టైప్ రైటర్లో చాలా రకాలు ఉన్నాయి. లైక్ గాడ్రేజ్ కంపెనీ టైప్ రైటర్స్. సో దిస్ ఈజ్ ఏ కామన్ నౌన్ ఆల్సో. కాంక్రీట్ నౌన్, కామన్ నౌన్, అండ్ ఇది కౌంటబుల్ నౌన్ అవుతుంది. ఎందుకంటే టైప్ రైటర్స్ మనం కౌంట్ చేయగలం. 1 టైప్ రైటర్, 2 టైప్ రైటర్స్, 3 టైప్ రైటర్స్. సో దిస్ ఈజ్ కౌంటబుల్ నౌన్ ఆల్సో. కామన్ నౌన్, కాంక్రీట్ నౌన్ ఆర్ కౌంటబుల్ నౌన్. ఈ మూడిట్లో మీ ఆన్సర్ ఏదైనా ఒకటైతే ఒక మార్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ బ్యాచ్. బ్యాచ్. పాజ్ ద వీడియో, రైట్ డౌన్ యువర్ ఆన్సర్. చూడండి, బ్యాచ్. బ్యాచ్ అంటే తెలుగులో కూడా బ్యాచే. మనం 7th క్లాస్ బ్యాచ్, 10th బ్యాచ్, ఇంటర్ బ్యాచ్ అంటాం కదా. బ్యాచ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ యొక్క గ్రూప్. స్టూడెంట్స్ యొక్క గ్రూప్ని మనం బ్యాచ్ అంటాం. సో దిస్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. దిస్ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈస్ కలెక్టివ్ నౌన్, యూ కెన్ టేక్ ఎ మార్క్. నెక్స్ట్ వర్డ్ స్కిన్. స్కిన్. పాజ్ ద వీడియో, రైట్ డౌన్ యువర్ ఆన్సర్. గుడ్. స్కిన్ అంటే చర్మము. స్కిన్ అనేది ఒక అవయవము. సో స్కిన్ అనేది నౌన్. స్కిన్ అనేది ప్రాపర్ నౌన్, ఒక పర్టికులర్ ఆర్గాన్ కాబట్టి. సో చర్మం అనేది ఒక ప్రాపర్ నౌన్. ఆర్గాన్ అనేది కామన్ నౌన్, స్కిన్ అనేది ప్రాపర్ నౌన్. బై ది వే, స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. చర్మం అనేది మన శరీరంలో పెద్ద అవయవము. సో స్కిన్ అనేది ప్రాపర్ నౌన్. స్కిన్ ఈజ్ ఏ కాంక్రీట్ నౌన్. ఎందుకంటే స్కిన్ మనం టచ్ చేయగలం, ఫీల్ అవ్వగలం. సో స్కిన్ ఈజ్ ఏ కాంక్రీట్ నౌన్ ఆల్సో. సో దిస్ ఈజ్ a proper noun, concrete noun. If your answer is either
proper noun or concrete noun, you can take a mark. Ninth word is quality. Quality. Pause the video, write down your answer. Good. Quality ante nanyata. Nanyata. So this is a noun. ఇది ఏ రకమైన నామవాచకం అంటే దిస్ ఈజ్ an abstract noun. క్వాలిటీ నాణ్యత అనేది abstract noun. ఎందుకంటే we can't sense it. నాణ్యత గల వస్తువుల్ని మనం పట్టుకోగలం కానీ నాణ్యత అనే ఒక వర్డ్ని we can't see it, we can't touch it. సో క్వాలిటీ అనేది abstract noun. సో if your answer is abstract noun, you can take a mark. మీ ఆన్సర్ abstract noun అయితే ఒక మార్కు వేసుకోవచ్చు. లాస్ట్ వర్డ్ క్వాలిఫై. పాజ్ ద వీడియో, రైట్ డౌన్ యువర్ ఆన్సర్. క్వాలిఫై అనేది నామవాచకం కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ నౌన్. ఫస్ట్లోనే చెప్పాను నేను 10 పదాల్లో ఒకటి తప్ప మిగిలినవన్నీ నామవాచకాలు అనేది. క్వాలిఫై అనేది వెర్బ్. క్వాలిఫై అనేది వెర్బ్, క్రియ. బట్ ఈ క్వాలిఫైని మనం నౌన్గా కూడా మార్చవచ్చు. ఒకసారి వీడియోని పాజ్ చేయండి. ఈ క్వాలిఫైకి నౌన్ ఏమవుతుందో రాయడానికి ప్రయత్నించండి. గుడ్. ఈ క్వాలిఫై అంటే అర్థం ఉత్తీర్ణత. క్వాలిఫై అంటే అర్థం ఉత్తీర్ణత పొందుట. అదే దీన్ని మనం నౌన్ చేయాలంటే క్వాలిఫికేషన్. QUALIFI క్వాలిఫికేషన్. CATION క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ అంటే తెలుగు అర్థము అర్హత. అర్హత. సో క్వాలిఫై అనేది వెర్బు, క్వాలిఫికేషన్ అనేది నౌన్. ఎప్పుడైనా వర్డ్ చివరిలో, పదం చివరిలో TION ఉన్న, SION ఉన్న, MENT ఉన్న అవి మ్యాక్సిమం నౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్, ఇన్ఫర్మేషన్, మేనేజ్మెంట్, MENT, కమిషన్, చివరి SION వచ్చింది కదా. సో లైక్ దట్ ఎప్పుడైనా వర్డ్ చివరిలో TION కానీ, SION కానీ, MENT కానీ ఉంటే అవి నౌన్ అయ్యే అవకాశం ఉంది. గుడ్. మీరు నిజాయితీగా 10 ప్రశ్నలకి 10 మార్కులు వేసుకున్నారని భావిస్తున్నాను. మీకు 10 మార్కులు 10 వచ్చాయంటే యు ఆర్ ఎక్సలెంట్. ఒక 7-8 వస్తే యు ఆర్ వెరీ గుడ్. ఒక 5 మార్కులు 6 మార్కులు వస్తే గుడ్. బిలో 5 వస్తే యూ హ్యావ్ టు డూ మోర్ ఫోకస్ ఆన్ నౌన్స్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా మీకు ఏమైనా తెలిసిన నౌన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల, కామెంట్ బాక్స్లో అలా రాయడం వల్ల మీరు మిగతా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ఛాలెంజ్. 10 పదాలు తీసుకున్నాం. అవి ఏ రకమైన నౌన్స్ డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి నౌన్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నౌన్ అంటే నామవాచకం. ఏ నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్ విచ్ డినోట్స్ నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్స్, యానిమల్స్ లైక్ దట్. ఏదైనా ఒక ప్లేసెస్ కానీ, పర్సన్స్ కానీ, జంతువులు కానీ పేరు పెడితే దట్ ఈస్ నథింగ్ బట్ నౌన్, నామవాచకం. నౌన్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ నౌన్. కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే కామన్గా పెట్టేది కామన్ నౌన్, పర్టికులర్గా ఇచ్చే పేరు ప్రాపర్ నౌన్. కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే విచ్ వీ కెన్ సెన్స్ విత్ అవర్ సెన్సెస్. వన్స్ వీ కెన్ టచ్ ఇట్ అండ్ వీ కెన్ ఫీల్ ఇట్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం టచ్ చేయలేనివి, ఫీల్ అవ్వలేనివి, అవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. కౌంట్ చేయగలిగే నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాం, కౌంట్ చేయలేని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. పెన్ ఉంది, 1 pen, 2 pens, 3 pens, వీ కెన్ కౌంట్ ఇట్. లైక్ ఇక్కడ చూడండి, హనీ, తేనె, రైస్, షుగర్. ఓకే. లైక్ దట్ ఫర్నిచర్. ఇవన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే నౌన్స్ యొక్క సమూహానికి ఒక పేరు పెడితే అదే కలెక్టివ్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్, బ్యాచ్. ఓకే.
ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్. చివరిగా ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎంతమంది నౌన్స్ క్లాస్ పూర్తిగా చూసారో లేదో తెలియదు, కానీ చూస్తే నౌన్స్ క్లాస్ చివరిలో మీకు తెలిసిన కొన్ని రకాల కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కైండ్స్ ఆఫ్ నౌన్స్ మీకు తెలిసినవి రాయమని అక్కడ నేను చెప్పాను. ఐ డిడ్ంట్ గెట్ అట్లీస్ట్ 1 కామెంట్ ఆన్ దట్. ఒక కామెంట్ కూడా రాలేదు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, బట్ దే ఆర్ జస్ట్ గివింగ్ కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్ ఇస్తున్నా అంటే బాగుంది, బాగా చెప్పావు. ఐ గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఈ కాంప్లిమెంట్స్ వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని మీరు అనుకోవచ్చు, కానీ మీరు నేను చెప్పిన విధంగా కామెంట్ చేయగలిగితే ఐ ఫీల్ మోర్ హ్యాపీ. ఓకే, సో ట్రై టు ఇన్వాల్వ్ ఇంటూ అవర్ క్లాసెస్. చాలామంది వీడియోస్ని పూర్తిగా చూడడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే మనం షార్ట్ వీడియోస్కి బాగా అలవాటు అయిపోయాం. ఒక పనిని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే దట్ విల్ బికమ్ అవర్ హ్యాబిట్. షార్ట్ వీడియోస్ చూడడం ఓకే, నో ప్రాబ్లం. అది బాగా ముదిరితే మనకి లాంగ్ వీడియోస్ చూడడానికి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో ట్రై టు రెడ్యూస్ దట్ హ్యాబిట్. మనకు ఖాళీ దొరికితే షార్ట్ వీడియోస్ ఫటాఫట్ చూస్తుంటాం, కానీ ఇలా లెంతీ వీడియోస్ చూడడానికి ఇష్టపడడం. ఎవరైతే వీడియోస్ని చివరి వరకు చూడగలుగుతారో వాళ్ళకి పేషెన్స్ లెవెల్స్ పెరిగితే, అట్ ది సేమ్ వే దే గెట్ మ్యాక్సిమం కంటెంట్ ఇన్ దట్ వీడియో. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఎవరికైనా వీడియో చాలా స్లోగా అవుతుంది అని అనిపిస్తే మనకి స్పీడ్ ఆప్షన్ ఉంది. 1x 2x స్పీడ్లో కూడా వీ క్యాన్ హియర్. సో ట్రై టు వాచ్ ఫుల్ వీడియో అండ్ ట్రై టు ఇన్వాల్వ్ ఇంటూ ది క్లాస్. అంటే కామెంట్ బాక్స్లో ఏదైనా కామెంట్ చేయమంటే మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల మీకు ఇక్కడే ప్రాక్టీస్ అయిపోతుంది. అట్ ది సేమ్ వే మీ కామెంట్స్ని చూసి మరికొందరు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆఫ్టర్ ఐ సీ సమ్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఇంకేమైనా నౌన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఇమీడియట్గా ఇప్పుడే షేర్ చేయండి. That's it for today. Thanks for watching. This is DPN, your well wisher, signing out. Until we meet again.